అందరు బాగున్నారమ్మా? సంతోషం గురించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పట్లేదు. హల్లెలూయా. తిన్నారా లేదా? ఇంకా లేదండి, ఇంకా మీకు తెలియదు కదా, భోంచలేదు. అందుకని మీ వాయిస్ గట్టిగా రావట్లేదు. మరి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. స్తుతి ఎక్కడ సాతానుడు అక్కడ ఏం చేస్తాడు? పారిపోతాడు. అవునా? మనం స్తుతించడం ద్వారా సాతానుడు పారిపోతాడు. స్తుతించకపోతే సాతాను ఏం చేస్తాడు? మనం అది కూర్చొని ఆవలింతాడు కదండి. ఏమొస్తాయి? ఆవలింతాడు. ఒక అక్క ఆవలించింది అనుకోండి, ఆవలింపుకి ఏముంటాయి కదా, ఆకాంక్షలు ఉంటారు. ఒకరు ఆవలిస్తే ఇంకొకరికి వెళ్ళిపోతారు. సరే, మంచిది. చాలా సంవత్సరాల తర్వాత మరి మన వెంకటాపురం గ్రామాన్ని దర్శించడానికి దేవుడు చూపిన పద్ధతిని బట్టి మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నూతనముగా మీ మధ్యకు రావటం, మరి అవసరమైనటువంటి బ్రతుకులు కలిసి ఈ పరిచయంలో పాల్పొందడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నాతో కూడా వచ్చినటువంటి మా యవనస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? బాగున్నారా? మీ మాట నాకు ఇవ్వట్లేదు. బాగున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను చాలా ఎక్కువసేపు చెప్పను, త్వరగా నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఉదయకాలంలో మనమందరూ కూడా పనులకు వెళ్ళవలసినటువంటి వారు కనుక నేను క్లుప్తంగానే త్వరగా చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుకుకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమని కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారు దాసులుగా నుండి వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. చాలు. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాం యొక్క జీవితంలో భయంకరమైనటువంటి కటిక చీకటి అబ్రహామును కమ్ముకుంది. ఎందుకు ఈ కటిక చీకటి అబ్రహామును కమ్ముకుంది అని మనం లోతుగా ఆలోచన చేస్తే పై వచనాలలో అనగా ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము 5 రకాలైనటువంటి జీవరాశులను బలి అర్పించాడు. ఎన్ని రకాలు? 5 రకాలైనటువంటి జీవరాశులను అబ్రహాము బలి అర్పించాడు. ఆ బలిని ఎదురుగా పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నేను వస్తాను, నేను వచ్చి ఆ యొక్క జీవరాశులను ఏదైతే నువ్వు బలి అర్పించావో ఆ అర్పించినటువంటి ఆ బలి అర్పణను అగ్ని రూపుడుగా నేను వచ్చి వాటిని దహించి వేస్తాను అని దేవుడు అబ్రహాముకు చెప్తే, అబ్రహాము ఆ బలిని అర్పించిన తర్వాత అబ్రహామును బలి ఎదురుగా పెట్టుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అబ్రహాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడో కటిక చీకటి అబ్రహామును కమ్ముకుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పంచగాయములతో నిన్నటువంటి ఆ 5 బలులను దేవుడు దహించి వేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ఆ బలిని ఎదురుగా పెట్టుకొని గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అబ్రహాం యొక్క జీవితంలో కటిక చీకటిని అబ్రహామును కమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భక్తి జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ భక్తి జీవితము నీకు కటిక చీకటిలోకి తీసుకొని వెళ్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే
నీవు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ భక్తి జీవితంలో గాఢాంధకారపు కటిక చీకటి నీ జీవితాన్ని కమ్ముకుంటుంది. నీవు కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో కారు చీకటి నిన్ను కమ్ముకుంటుంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీ భక్తి నిర్లక్ష్యపు జీవితమే నేను గాఢాంధకారపు లోయలోకి తీసుకుని వెళ్ళినట్టుగా లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నీవు బలి అర్పించిన తర్వాత నేను వచ్చి ధరించి వేస్తానని దేవుడు చెప్పినప్పటికీ కూడా అబ్రహాం ఆ బలిని ఎదురుగా పెట్టుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి జీవితంలో నీవు నిర్లక్ష్యం చేస్తే నీ బ్రతుకులో కారు చీకటి నిన్ను కప్పుకుంటుంది. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే కటిక చీకటి నీ కుటుంబాన్ని కప్పుకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక సహోదరి తన వంట వండే విషయంలో నిర్లక్ష్యం చేయదు. చేస్తున్నామా? చేయదు. ఉదయం 8 గంటలకు టిఫిన్ కట్ చేస్తుంది. చేయదా? బిడ్డలు స్కూల్కి వెళ్ళాలంటే 8 గంటలకే లేచి బిడ్డలకి ఏం చేస్తుంది? వంట రెడీ చేస్తుంది. ఉదయం 8 గంటలకు వంట రెడీ చేస్తుంది. మధ్యాహ్నం తిరిగి 12 గంటలకి మళ్ళా భోజనం రెడీ చేస్తుంది. చేయదా? తిరిగి మళ్ళీ సాయంత్రం 8 గంటలకల్లా మళ్ళీ ఏం చేస్తుంది? భోజనము తన ఇంటి వారి కొరకు రెడీ చేస్తుంది. అంటే నీ కుటుంబ విషయంలో ఇంత జాగ్రత్త కలిగి ఉన్నావే, నీ కుటుంబ విషయంలో నీవు ఇంత శ్రద్ధ తీసుకుంటూ నీవు నీ కుటుంబాన్ని పోషిస్తున్నావే, మరి దేవుని యొక్క విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని విషయంలో ఎందుకు నీ భక్తిలో ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని యొక్క పరిచయ విషయంలో ఎందుకు నీ జీవితంలో ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? నీ భక్తి జీవితంలో ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ప్రభువు దుఃఖమైనటువంటి దేవుని బిడ్డారా, నీ బిడ్డల విషయంలో ఇంత జాగ్రత్త కలిగి ఉన్నావే, మరి దేవుని యొక్క విషయంలో ఎందుకు నువ్వు ఇంత అశ్రద్ధ చూపుతూ ఉన్నావు? 7 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకు వస్తున్నావు మనం? 7 గంటలకు వస్తున్నాము? 7 గంటలకు వస్తున్నాము? 7 గంటలకు ఆరాధన అంటే ఆదివారము 10 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకు వస్తాం మనము? 11 గంటలకు వస్తాం. అవునా? మరి నీ ఇంటి విషయంలో ఇంత శ్రద్ధ చూపినటువంటి నీవు దేవుని విషయంలో ఎందుకు నువ్వు శ్రద్ధ చూపడం లేదు? దేవుని యొక్క విషయంలో నువ్వు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ పిల్లలు వండే విషయంలో నీవు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నావే, మధ్యాహ్నం వండే విషయంలో ఇంత ఆసక్తి కలిగి ఉన్నావే, మరి దేవుని యొక్క విషయంలో ఎందుకు నువ్వు అశ్రద్ధ చూపుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయవు. చేస్తావా? 12 గంటలు ఉద్యోగం కాబట్టి 10 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే 9 గంటలకి సిద్ధపడి నువ్వు వెళ్తావు. అవునా? మరి నీ ఉద్యోగ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా నువ్వు ఉండవు. నువ్వు పనికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉండవు. నువ్వు వ్యాపారం చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండవు. కానీ ఎందుకు దేవుని యొక్క విషయంలో ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ప్రార్థన జీవితాన్ని ఎందుకు నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, అబ్రహాము బలిని ఎదురుగా పెట్టుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాం యొక్క జీవితంలో కటిక చీకటి అబ్రహామును కమ్ముకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటున్నాం. ప్రభువు పిల్లరా, నీ ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యం చేస్తే కటిక చీకటి నీ కుటుంబాన్ని కమ్ముకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే గాఢాంధకారపు కటిక చీకటి నీ బ్రతుకును కమ్ముకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అవసరం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి రావటం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా సంఘాలు చూస్తున్నాను, స్త్రీలే కనబడతారు కానీ పురుషులు చాలా తక్కువ. ఎక్కడండి? నువ్వు చదువుకునే విషయంలో ఇంత ఆసక్తి కనపరుస్తున్నావే, నీ ఉద్యోగ విషయంలో ఇంత ఆసక్తి నువ్వు కనపరుస్తున్నావే, మరి దేవుని యొక్క విషయంలో ఎందుకు ఇంత అశ్రద్ధ? దేవుని యొక్క విషయంలో లేక ప్రార్థన జీవితంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఏనాడైనా దేవుని సన్నిధికి నువ్వు వచ్చావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? మరి నీ కుటుంబంలో గాఢాంధకారపు కటిక చీకటి కవ్వక వెలుగు ఎలా వస్తుందయ్యా? నీ జీవితంలో సమస్యలు కాక సమాధానం ఎలా కలుగుతుంది? నీ జీవితంలో నెమ్మది లేకుండా మరి సమాధానం ఎలా నీ కుటుంబానికి కలుగుతుంది? ఏ రోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో
ఏ రీతిగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఏ రీతిగా నీ కుటుంబము నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రభువును దుఃఖినటువంటి దేవుని పిల్లారా, ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఏ రీతికైతే బలిని ఎదురుగా పెట్టుకొని నిద్రపోయాడో, ఈ రోజున నీవు కూడా చాలా మంది ఏం చేస్తారని తెలుసా? బైబిల్ ముందు పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు. బైబిల్ ముందు పెట్టుకుని బైబిల్తో పాటు కూడా సెల్ ఫోన్ ఎదురుగా పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారన్న? బైబిల్ ఎదురుగా పెట్టుకుంటారు. బైబిల్తో పాటు ఏం పెట్టుకుంటారు? ఒక సెల్ ఫోన్ ఎదురుగా పెట్టుకుంటారు. బైబిల్ చదువుదాం అనుకుంటారు. బైబిల్ పక్కన పెట్టి సెల్ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లు, ఫేస్బుక్లు గంటల గంటల తరబడి యూట్యూబ్లు, ఫేస్బుక్లు చూస్తున్నామే. కనీసము పట్టుమని ఒక 15 నిమిషాలైనా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? పట్టుమని 15 నిమిషాలైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నామా? నీ సెల్ ఫోన్ ఇచ్చే సమయము, నువ్వు పనికి వెళ్ళి ఉదయం 8 గంటలకైతే సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నావు. 8 గంటలకు ఉద్యోగానికి వెళ్తే సాయంత్రము 5 గంటల వరకు నీ ఉద్యోగం అనగా 12 గంటలు నువ్వు డ్యూటీ చేస్తూ ఉన్నావు. డ్యూటీలో చేసే ఇంత శ్రద్ధ ఎందుకు ప్రార్థన జీవితంలో అవ్వట్లేదు? నువ్వు ఉద్యోగం చేసే నీ ఆఫీసులో నమ్మకంగా పనిచేయడం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకంగా పనిచేయాలి. ఎందుకు తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం నిర్వర్తించాలి. మనకిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి పనిని మన శక్తి లోపం లేకుండా చేయాలి. కానీ అందులో చూపిస్తున్నటువంటి ఆసక్తి దేవుని యొక్క విషయంలో ఎందుకు నువ్వు చూపడం లేదు? దేవుని యొక్క విషయంలో ఎందుకు ఇంత అశ్రద్ధ చూపుతూ ఉన్నావు? నీ బ్రతుకులో ఎందుకు దేవుడికి నువ్వు చూపుకోవడం లేదు? ఈరోజు ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. ఆర్థికంగా అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటంటే కనీసం దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయనటువంటి పరిస్థితి. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు లోకంలో తిరుగుతున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారే కానీ దేవుని సన్నిధిలో అగుపడటం లేదు. ఒక గొప్ప సినిమా వచ్చిందనుకోండి, ఎక్కడున్నారు? సింహాలు కనపడతారు. నేటి యవన సమాజం, యవనస్తులైన పిల్లలు, యవనస్తులైనటువంటి పురుషులు దేవుని యొక్క సన్నిధికి రావడం లేదు. సాతాను యొక్క బంధకాలలో చిక్కుకొని, సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని వారి గురిలో నుండి బయటికి రాలేక బంధకాలలో వారు జీవిస్తూ ఉన్నారు. కఠిన చీకటి వారి హృదయాలను కమ్ముకొని ఉంటున్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవన కాలంలో దేవుని వాక్యం చెబుతుంది, నరుడు యవన కాలంలో కాడి బయట నరునికి మేలు. మరి ఎంతమంది యవన కాలం ఎవరి ఈ సమయంలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు? నేను 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వస్తే అసలు ఈ ప్రాంతం అంతా పట్టేది కాదు. అవునా? 15 సంవత్సరాల క్రితం ఇదే సంఘంలోకి చర్చిలోకి వచ్చే చర్చిలో యవనస్తులు పట్టేటువంటి వాళ్ళు కాదు. ఎటెళ్ళారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉద్యోగాలు, వ్యాపారాలు మంచిదే చేయదని చెప్పట్లేదు. కానీ నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి నీవు ఇవ్వాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, బాల్య దినములో నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. బాల్య దినములు అయితే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే నడిప్రాయం కరిగించిపోతుంది. అవునా? దేవుని వాక్యం చెప్తుంది, ఎవరుడా యవన కాలమందు నీ దృష్టి యొక్క కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క తలంపు చొప్పున నీవు బ్రతుకు. కానీ వీటన్నిటి బట్టి దేవుడు తీర్పులు తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు అనేక మంది యవనస్తులు బయటటువంటి జీవితాలకు పాడైపోతున్నారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎందుకు వృధా చేసుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నీ బ్రతుకులో చీకటి కమ్ముకోవడానికి కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి బట్టే, ప్రార్థన జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడానికి బట్టే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక నీ జీవితంలో నీకు ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టే. దావీదు అంటాడు, ఉదయం నేను లేచి ఏం చేస్తానంటే ఆయన దేవుని స్తుతించేవాడు. దేవా, ఉదయం నా కంఠస్వరం నీ సన్నిధిలో వినిపింపచేయి. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి నువ్వు కాచి నువ్వు దుష్టత్వమును చూచి నీవు ఆనందించు. దేవుడు కాదు, చెడుతనం మీద చోటు లేదు అంటాడు.
హల్లెలూయా. ఏం లేదంట, చెడుతనముకు ఏదో చోటు లేదు. ఈ రోజు అనేక మంది యవనస్తులైన బిడ్డలు చెడును దగ్గర పెట్టుకొని చెడులో జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి. ఎందుకు నీ జీవితంలో పార్చీకటి కమ్ముకోదు? అబ్రాహాము బల్లి ఎదురుగా పెట్టుకొని గాఢంధకారపు కటిక చీకటిలోనికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఈ రోజున బైబిల్ ఎదురుగా పెట్టుకొని నీవు నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఏమండి టీవీ దగ్గర గంటలు కూర్చుంటున్నావే. ఒక వీధిలో గంటలు కూర్చొని వ్యవహారం చేస్తున్నావే. మరి దేవుని సన్నిధిలో పట్టుమని 15 నిమిషాలు ఎందుకు కూర్చోలేకపోతున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఒక అర్ధగంట కూర్చొని ఎందుకు దేవుని ఆరాధించలేకపోతున్నావు? నీ భక్తి జీవితంలో నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తే గాఢంధకారపు కటిక చీకటి నీ హృదయాన్ని ఎందుకు కమ్ముకోదు? అందుకని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రభుత్వ దేవుడు బిడ్డారా, నీ భక్తిహీనపు ముసుగులో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, నీ భక్తిహీనపు జీవితంలో నువ్వు జీవిస్తున్నట్లయితే గాఢంధకారపు కటిక చీకటి నీ కుటుంబాన్ని కమ్ముకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో కటిక చీకటి నేను కమ్ముకుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు, నీ భక్తి జీవితపు ముసుగులో ఒకవేళ నువ్వు ఉంటే ఆయన అంటాడు, నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే లేవు, నీకు వెలుగు వచ్చిందని అని అంటాడు. చూడండి, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే గాఢంధకారపు చీకటి ఈ రోజున మానవుని యొక్క జీవితంలో కమ్ముకొనింది. అందుకనే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, దయచేసి రండి, త్వరగా నాకు అందించండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటి అనేది చాలు. ప్రభుత్వం పెట్టుబడి దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే ఆ కారు చీకటిని బ్రతుకులో కమ్ముకుంది. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే దేశమంతటా చీకటి కమ్ముకుందట. దేశమంతటా చీకటి కమ్ముకుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే వేదనయు దుశ్శకరమైనటువంటి గాఢాంధకారపు చీకటి ఒకవేళ నిన్ను ఆవరించిందేమో. రాత్రి ప్రభు అంటూ ఉన్నాడు, ఆ వేదనకరమైనటువంటి గాఢాంధకారపు కటిక చీకటిలో నుండి ప్రభు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. అందుకే లేవు. యెషయా గ్రంథం 60వ వచనంలో మనం చూస్తాం. చదవండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాఢంధకారపు కటిక చీకటిలో ఉన్నావేమో, దేశమంతటా కారుకున్నటువంటి కమ్మటి చీకటిలో ఉన్నావేమో, భయంకర నుండి కటిక చీకటి నీ బ్రతుకును ఆవరించిందేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించడానికి సిద్ధముగా ఉన్నది. లెమ్ము. గాఢంధకారపు కటిక చీకటిలో నీవు ఉన్నావేమో, భయంకరమైనటువంటి కటిక చీకటి నిన్ను ఆవరించిందేమో, చీకటిలో నుండి బయటికి రా. అందుకనే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, శ్రమపడిన వానిని తృప్తిపరచిన యెడల చీకటిలో వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆశించిన దానిని ఆకలిలో అనిపించిన శ్రమపడు వారిని తృప్తిపరచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశింపబడుతుందట. చీకటిలో ఉన్న నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ప్రకాశమానమైన వెలుగులోకి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ చీకటిని ఆయన అంటున్నాడు, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక గాఢంధకారపు వెలుగులో వాడు నడుస్తారంట. ప్రభుత్వ దేవుని బిడ్డలారా, చీకటిని తొలగించి అంధకారాన్ని తొలగించి మధ్యాహ్నపు వెలుగు వలె దేవుడు నీ జీవితాన్ని చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యోబు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి, యోబు గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది,
అమ్మ అందరు తీసుకున్నారా? యోబు గ్రంథము 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం దయచేసి చదవండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికంగా ప్రకాశించను, చీకటి కమ్మినను అది అరుణోదయ వలె కాంతిగా నుండును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము వలె, ఎట్లా చీకటిని తొలగించి దేవుడు ఏం చేస్తాడంట? మధ్యాహ్నపు కాలం వలె, మధ్యాహ్నపు తేజస్సు వలె అధికముగా చేస్తాను. చీకటిని ఏం చేస్తాడంట ఆయన? అది అరుణోదయము వలె. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో గాఢంధకారపు కటిక చీకటి నేను కమ్ముకుందేమో, అంధకారపు చీకటి నిన్ను ఆవరించిందేమో, నిర్లక్ష్యపు నీ భక్తిని నీ కుటుంబాన్ని గాఢంధకారపు కటిక చీకటిలోకి తీసుకొని వెళ్ళిందేమో, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, లేవు. ఆ కటిక చీకటిలోకి నువ్వు వచ్చినట్లయితే, గాఢంధకారపు ఆ చీకటిలోకి నువ్వు వచ్చినట్లయితే, అంధకారం అనే ఆ కటిక చీకటిలోకి బయటకు వచ్చినట్లయితే, దేవుడు అంటున్నాడు, మధ్యాహ్నపు వెలుగు వలె నేను ప్రకాశింప చేస్తానని, అరుణోదయపు వెలుగు వలె నేను ప్రకాశింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రి నీ జీవితంలో గాఢంధకారపు లోయలో ఉంచున్నావేమో, కటిక చీకటి నీ కుటుంబాన్ని ఆవరించిందేమో, అంధకారము నీ జీవితాన్ని బంధించిందేమో, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, వెలుగులోనికి కూడా వెలుగులోనికి వస్తే ఆయన అంటాడు, మధ్యాహ్నపు తేజో వెలుగు వలె నేను ప్రకాశింపజేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయంగా నేను చేస్తాను. నీ బ్రతుకులో చీకటిని తొలగించి దేవుడు వెలుగును దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడేమైనా దేవుని విన్నారా? ఈ రాత్రి నీ బ్రతుకులో ఒకవేళ చీకటి నేను ఆవరించిందేమో, గాఢంధకారపు చీకటి నీ కుటుంబాన్ని ఆవరించిందేమో, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో మోకరించు. ఎంతో సమయాన్ని నువ్వు వ్యర్థంగా కాలం గడుపుతున్నావే, దేవుని సన్నిధిలో కనీసం ఒక 15 నిమిషాలైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు నీ జీవితంలో సమస్యలు తొలగిపోవట్లేదు? ఎందుకు అప్పుడు నీ జీవితంలో, ఎందుకు రోగాలు నీ బ్రతుకులో, ఎందుకు సమస్యలు తీరిపోవట్లేదు? ఎందుకు ఆర్థికమైన పరిస్థితులు, ఎందుకు నువ్వు ఆశ్చర్యంగా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితము, నీ భక్తి జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడానికి కారణం బట్టే నీ జీవితంలో గాఢంధకారపు చీకటిని ఆవరించింది. అప్పుడేమైనటువంటి దేవుని విన్నారా? రాత్రి ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నీ జీవితంలో గాఢంధకారపు కటిక చీకట్లో నువ్వు ఉన్నావేమో, అంధకారంలో నువ్వు జీవిస్తున్నావేమో, గాఢంధకారపు లోయలో నువ్వు ఉంటున్నావేమో, రాత్రి ప్రభు అంటున్నాడు, మధ్యాహ్నపు తేజస్సు వలె నీ జీవితాన్ని నేను మార్చాలని ఆశపడుతున్నాను. కనుక ఈ రాత్రి మనమందరం కూడా లేచిన ప్రతిసారిగా ప్రభు సన్నిధిలో మనలను మనము పరీక్షించుకుందాం. దేవా, నా జీవితం అబ్రహాము అనేనైనా బలిని ఎదురుగా పెట్టుకొని, అయ్యా గాఢంధకారపు కటిక చీకటిలోనికి, గాఢ నిద్రలోనికి వెళితే గాఢంధకారపు కటిక చీకటి అబ్రహామును కప్పుకున్నట్లుగా నీ సన్నిధిలోనైనా భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన నా బ్రతుకులో కటిక చీకటి నన్ను ఆవరించిందయ్యా, గాఢంధకారపు చీకటి నన్ను కమ్ముకుందయ్యా. అందరూ మోకరించండి, మనల్ని మనం పరీక్ష చేసుకొని మనల్ని మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథంలో రాయబడినట్లుగా కారు చీకటి నీ బ్రతుకులు కమ్ముకుందేమో, మత్తయి సువార్తలో రాయబడినట్లుగా దేశమంతటా చీకటి కమ్ముకుందేమో, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా దుస్సహకరమైనటువంటి సంఘటన, వేదన, గాఢంధకారపు కటిక చీకటి ఒకవేళ నేను ఆవరించిందేమో, ఈరోజు దేవుని బిడ్డగా దేవుడు వాక్యం సంపిస్తుంది, లేము తేజస్సు యెహోవా మహిమ నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉంది. ఆ మహిమ నీ మీద ప్రకాశించాలంటే చీకటిలో నుండి నువ్వు లేయి, నీ భక్తిహీనపు ముసుగులో నుండి, అపవిత్రతలో నుండి నువ్వు లేచిరా. నీ జీవితంలో ప్రభువు మాట ప్రకారంగా నీవు జీవించగలిగితే, ఈ రోజు ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు నిలబడుతున్నానయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే చూడుము, నా చేతిలో నేను చెప్పుకున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, లేదు తేజరిల్లబోతున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రకాశింపబడబోతున్నావు. వెలుగు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ బ్రతుకులో మరి ఎన్నడూ కూడా చీకటి నీ జీవితంలోకి ప్రవేశించదు. నీ బ్రతుకులో గాఢంధకారం ఇక రాదు. నీ బ్రతుకులో చీకటి ఇక నీ జీవితంలో కమ్ముకోదు. ఎందుకో తెలుసా? దేవుడే నీతి సూర్యుడుగా నీకు నిలబడుతూ ఉన్నాడు. ఈ దేవుడే నీ పక్షమున నిలిచి ఉన్నాడు. దేవుడు నీకు వెలుగును తొలగించి, చీకటిని తొలగించి వెలుగులోకి నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. వెలుగు నీలోకి వచ్చినట్లయితే చీకటిని ఆవరించలేదు, గాఢంధకారపు చీకటిని కమ్ముకోలేదు. కనుక ఈ రాత్రి ఆయన సన్నిధిలో, ప్రభువా, నా కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన నా బ్రతుకులో ప్రభువా,
ఈ రాత్రి నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి అయ్యా ఇదిగో నా నిర్లక్ష్యపు భక్తిని నేను విడిచిపెడుతున్నాను. లేవు తేజము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునని నువ్వు సెలవించావయ్యా. ఇదిగో నేను లేచి దేవా ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వెలుగును నా మీద ప్రకాశింపచేయని నిన్ను నీవు పరిశీలించుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో వెలుగును ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నాడు. చీకటి ప్రతిమను తొలగించి, అంధకారమును తొలగించి, కారు చీకటిని తొలగించి, గాఢకారపు కటిక చీకటిని తొలగించి నీ జీవితంలో వెలుగును ప్రకాశింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ఒప్పుకొని అయ్యా ఇక నా భక్తి జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేయదయ్యా. ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభువా నిన్ను చేరి ఆరాధించే జీవితాన్ని నాకు ప్రసాదించినైనా. ఇదిగో ఇంటి దగ్గర గంటమైన కాలం గడుపుక నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే ధన్యతను నాకు దయచేయ్యా. నా కుటుంబంలో ఆశీర్వాదాన్ని కలిగించు ప్రభువా. నా జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించినైనా అయ్యా నా సంఘంలో ఆశీర్వాదాన్ని కలిగించుదేమని నిన్ను నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గరికి వచ్చిన కుమార్తె నా కుమారుడా అని ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ హృదయాన్ని తెరచి ఆ ప్రభువును హృదయంలోకి ఆహ్వానిస్తారో ప్రభు నీలో నిత్యం నివసించాలని కోరుకుంటున్నాడు. రాత్రి మనలో మనం పరీక్ష చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితంలోనైనా చీకటి కాక వెలుగు మమ్మల్ని ఆవరించిందయ్యా. అయ్యా మన వారకు గాఢంధకారపు చీకటి మమ్మల్ని కమ్ముకోదయ్యా. అయ్యా కటిక చీకటి మమ్మల్ని ఆవరించింది ప్రభువా. అయ్యా నీతో గడిపే ఆసక్తి విషయంలో మేము నిద్రిస్తున్నాము ప్రభువా. అయ్యా ఇదిగో భక్తి జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నాము నా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఆసక్తిని మేము పోగొట్టుకొని భక్తి జీవితాన్ని అయ్యా నిర్లక్ష్యం చేస్తున్నాము ప్రభువా. అయ్యా ఈ రాత్రి మమ్మల్ని దర్శించి నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం సెలవిస్తుంది ఇదిగో మృతులలో నుండి నువ్వు లేచినలా యెహోవా మహిమ నీ మీద ప్రకాశింపబడుతుందని నీవు సెలవిస్తున్నావు తండ్రి. ఈ రాత్రి మా భక్తి జీవితాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ సన్నిధిలోనైనా పవిత్రమైన హృదయం కలిగి పవిత్రమైన చేతులెత్తి ఆత్మతో సత్యంతో నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి అయ్యా. గాఢంధకారపు కటిక చీకటి తొలగించినైనా వెలుగును మాకు ప్రకాశింపచేయండి. మా గృహంలో వెలుగును ప్రకాశింపచేయండి. అంధకారాన్ని తొలగించండి దేవా. వెలుగును మాకు ప్రకాశింపచేయండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి బలపరిచి నీ కృప చేత నింపమని ప్రభా ఈ వాక్యాన్ని హృదయాలలో పదిలపరచినైనా వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని అలాగే తీర్మానం చేసుకునే బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.